దేవుడు నీ కొరకు దాచించిన ఆశీర్వాదము నీవు తప్ప ఇంకెవరు తీసుకోలేరు. ఇంకొకరి ఆశీర్వాదం నువ్వు దొంగిలించాలని ప్రయత్నం చేస్తే అది నీకు క్షేమము కాదు. ఆమేన్. అర్థమైందండి? దేవుడు నీ కొరకని ఏదైనా ఆశీర్వాదం దాచిపెడితే అది ఎంతమంది దాన్ని కాజేయాలని చూసినా, లాక్కొని వెళ్ళాలని చూసినా, నీకు చెందకుండా చేయాలని చూసినా దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే బికాస్ దట్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ హెస్ చోజన్ అండ్ ప్రిపేర్డ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకే అది సిద్ధపరిచాడు. దట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. నీ కొరకే సిద్ధపరిచాడు. ఆశీర్వాదం నీ కొరకే దాచిపెడతాడు. అది నీకే ఆయన సమయంలో నీ దగ్గరకే అది వస్తుంది. హల్లెలూయా. కానీ ఇంకొకరి కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదము నాకు కావాలి అని నువ్వు ఒకవేళ గ్రాబ్ చేసుకోవాలనుకుంటే ఆ ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం అవ్వదు, కానీ శాపం అవుతుంది. ఎందుకంటే అది నీ కొరకు దేవుడు ఏర్పాటు చేయలేదు కాబట్టి. అందుకే 10 ఆజ్ఞలలో ఆశింపకూడదు, ఆశింపకూడదు, ఆశింపకూడదు అనే ఒక మాట మాటి మాటికి కనబడుతుంది. అసలు